నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో సుజుకి సంస్థ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మారుతి సుజుకీల విజయం భారత్ జపాన్ల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి చిహ్నమన్న మోదీ. గుజరాత్లోని భుజ్లో స్మృతివన్ భూకంప మ్యూజియంను ప్రారంభించిన ప్రధాని మోదీ సబ్కా ప్రయాస్కు కచ్ అభివృద్ధి స్ఫూర్తివంతమైన నిదర్శనమని వెల్లడి. విజయవంతంగా పూర్తయిన నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియ. సెకండ్ల వ్యవధిలోనే జంట టవర్లను నేలమట్టం చేసిన అధికారులు. అమృత మహోత్సవాల్లో ప్రజల్లో దేశభక్తి భావన వెల్లివిరిసిందన్న ప్రధాని. త్రివర్ణ పతాక సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారని మన్ కీ బాత్లో మోదీ వెల్లడి. పోషకాహార లోపాన్ని అధిగమించేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని సూచన. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదన్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడించిన హరిజవహర్ లాల్. వివరాలు చూద్దాం. మారుతి సుజుకీల విజయం భారత్ జపాన్ల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో సుజుకీ సంస్థ ఏర్పాటై 40 సంవత్సరాలైన సందర్భంగా గాంధీనగర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. గుజరాత్లో ఏర్పాటు చేయనున్న సుజుకీ బ్యాటరీ ప్లాంట్ను, హర్యానాలో ఏర్పాటు చేయనున్న వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సుజుకీ ప్రస్థానం భారత్లో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని, భవిష్యత్ ప్రణాళికకు సుజుకీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. గడిచిన 8 ఏళ్లలో భారత్ జపాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు. భారత్లో చేపట్టిన గుజరాత్, మహారాష్ట్రల మధ్య బుల్లెట్ ట్రైన్, వారణాసిలో ఏర్పాటైన రుద్రాక్ష సెంటర్లను జపాన్ తరహా అభివృద్ధికి నిదర్శనాలన్నారు. దివంగత జపాన్ ప్రధాని షింజో అబే భారత్కు అత్యంత ఆప్తులను కొనియాడారు. గుజరాత్, హర్యానాల్లో సుజుకీ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు మేక్ ఇన్ ఇండియాకు ఎంతగానో దోహదపడతాయన్నారు. వీటి ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. तो हर एक भारतवासी को हमारे मित्र पूर्व प्रधानमंत्री स्वर्गीय शिंजो आबे जी उनकी याद जरूर आती. आबे शान जब गुजरात आए थे, उन्होंने जो समय यहां बिताया था उसे गुजरात के लोग बहुत आत्मीयता से याद करते हैं. हमारे देशों को और करीब लाने के लिए जो प्रयास उन्होंने किए थे, आज पीएम किशिदा उसे आगे बढ़ा रहे हैं. अभी हमने प्रधानमंत्री किशिदा का वीडियो संदेश भी सुना. मैं इसके लिए प्रधानमंत्री किशिदा और जापान के सभी नागरिकों का भी भारत की ओर से अभिनंदन करता हूं. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కచ్ ప్రాంతంలోని భుజ్లో పర్యటించారు. ప్రధాని భుజ్ పర్యటనను పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతించారు. దారి పొడవునా మహిళలు, యువత, పాఠశాల విద్యార్థులు నిలబడి మోదీకి స్వాగతం పలికారు. అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి మ్యూజియాన్ని ప్రధాని పరిశీలించారు. 2001వ సంవత్సరం జనవరి 26న కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా స్మారక స్మృతివన్ మ్యూజియాన్ని ప్రధాని ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కచ్ భూకంపానికి స్మారక చిహ్నంగా ఈ మ్యూజియం నిలుస్తుందని, భూకంపం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని, కచ్ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. సబ్కా ప్రయాస్కు కచ్ అభివృద్ధి ఒక స్ఫూర్తివంతమైన నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఆజాదీకా అమృత్ కాలానికి ఒక నిదర్శనమని ప్రధాని తెలిపారు. पूरे देश की साझी वेदना का प्रतीक है. इनके निर्माण में सिर्फ पसीना ही नहीं, बल्कि कितने ही परिवारों के आंसुओं ने भी इसके ईट पत्थरों को सींचा है. मुझे याद है कि
अंजार में बच्चों के परिजनों ने बाल स्मारक बनाने का विचार रखा था। तब हम सभी ने ये तय किया था कि कार सेवा से इसको पूरा करेंगे। जो प्रण हमने लिया था वो आज पूरा हो गया। आज कच्छ के विकास से जुड़े 4,000 करोड़ रुपए से अधिक के अन्य प्रोजेक्ट्स का भी शिलान्यास और लोकार्पण हुआ है। इनमें पानी, बिजली, सड़क और डेयरी से जुड़े प्रोजेक्ट है। ये गुजरात के कच्छ के विकास के लिए डबल इंजन सरकार की प्रतिबद्धता को दर्शाता है। मां आशापुरा के दर्शन और आसान हो, इसके लिए आज नई सुविधाओं का शिलान्यास भी किया गया है। मातानो मढ़ के विकास की ये सुविधाएं जब तैयार हो जाएगी तो देश भर से आने वाले भक्तों को नया अनुभव मिलेगा। ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్ టవర్ల కూల్చివేత ప్రక్రియ పూర్తయింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 అపెక్స్, సియానే జంట టవర్లను అధికారులు నేలమట్టం చేశారు. 100 మీటర్ల ఎత్తున్న ఈ రెండు ఆకాశ హర్మియాలు దాదాపు 9 నుండి 12 సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలాయి. దీనికోసం 3,700 కేజీలకు పైగా ప్రేలుడు పదార్థాలను వినియోగించారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్విన్ టవర్స్కు 2 కిలోమీటర్ల పరిధిలో విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకున్నారు. 3 నెలల్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో ప్రజలు పాల్గొన్న తీరును, త్రివర్ణ పతాకం రెపరెపలాడిన తీరును ప్రధాని వివరించారు. దూరదర్శన్లో ప్రసారం అవుతున్న స్వరాజ్ ధారావాహికను ప్రతి ఒక్కరూ చూడాలని, వారి వారి పిల్లలకు చూపించాలని కోరారు. ఆదివారం సెలవు కావడంతో దాన్ని రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అమృత సరోవర్ల ప్రాధాన్యతను వివరించారు. వచ్చే నెల నుంచి జరిగే పౌష్టిక మాసోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను వివరించారు. రేపు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వేదికపై భారత క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. ఇదే ధ్యాన్ చంద్కు మనమిచ్చే నివాళి అన్నారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఈసారి మన్ కీ బాత్కు వచ్చిన అన్ని లేఖలు స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలతో ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతి లేఖ, ప్రతి సందేశం త్రివర్ణంతో నిండిపోయిందన్నారు. చిన్నారులు, యువత అమృత మహోత్సవంపై అందమైన చిత్రాలను, కళారూపాలను చిత్రించి పంపించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్వాతంత్రోత్సవ మాసంలో యావత్ దేశంలో ప్రతి నగరంలోనూ, ప్రతి పల్లెలోనూ అమృతధారలు ప్రవహించాయన్నారు. స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతల సందర్భంగా దేశంలోని సామూహిక శక్తిని, ఒక చైతన్యాన్ని చూశామన్నారు. విభిన్నతల మధ్య మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విషయంలో ప్రతి ఒక్కరూ ఒకే భావంతో కనిపించారని, త్రివర్ణ పతాకం తాలూకు ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారన్నారు. పరిశుభ్రత, వ్యాక్సినేషన్ ఉద్యమాల తరహాలోనే అమృతోత్సవాలలో దేశభక్తి భావన కనపడిందన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సరిహద్దుల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసిన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. దేశంతో పాటు ఇతర దేశాలలో సైతం స్వాతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణ పతాకం రెపరెపలాడిన విశేషాలను ప్రధాని వివరించారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। अगस्त के इस महीने में आप सभी के पत्रों, संदेशों और कार्ड्स ने मेरे कार्यालय को तिरंगामय कर दिया है। मुझे ऐसा शायद ही कोई पत्र मिला हो
जिस पर तिरंगा ना हो या तिरंगे और आजादी से जुड़ी बात न हो। बच्चों ने, युवा साथियों ने तो अमृत महोत्सव पर खूब सुंदर सुंदर चित्र और कलाकारी भी बनाकर भेजी है। आजादी के इस महीने में हमारे पूरे देश में हर शहर, हर गांव में अमृत महोत्सव की अमृत धारा बह रही है। अमृत महोत्सव और स्वतंत्रता दिवस के इस विशेष अवसर पर हमने देश की सामूहिक शक्ति के दर्शन किए हैं। एक चेतना की अनुभूति हुई है। इतना बड़ा देश, इतनी विविधताएं, लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया। तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए। हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था। अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है। ఇటీవల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్లో ప్రసారం చేస్తున్న స్వరాజ్ ధారావాహిక స్క్రీనింగ్ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, ఆ ప్రీమియర్ చూసే అవకాశం తనకు లభించిందని, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారి చరిత్ర, ఎందరో గుర్తింపు పొందని పోరాట యోధుల స్ఫూర్తి దేశ యువతకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో దూరదర్శన్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స్వరాజ్ ధారావాహికను ప్రసారం చేస్తోందని, ఇది 75 వారాల పాటు ప్రసారమవుతుందన్నారు. దీనిని దేశ ప్రజలందరూ చూడాలని, అలాగే పిల్లలకు చూపించాలని ప్రధాని కోరారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ ధారావాహికను రికార్డు చేసి సోమవారం పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా చూపించాలన్నారు. తద్వారా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహానాయకుల పట్ల దేశంలో అందరికీ అవగాహన కలుగుతుందన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతాయని, దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. अभी कुछ दिन पहले मुझे भारत सरकार के सूचना और प्रसारण मंत्रालय के कार्यक्रम में जाने का अवसर मिला। वहाँ उन्होंने स्वराज दूरदर्शन की सीरियल का स्क्रीनिंग रखा था। मुझे उसके प्रीमियर में जाने का मौका मिला। ये आज़ादी के आंदोलन में हिस्सा लेने वाले अनसुने नायक नायिकाओं के प्रयासों से देश की युवा पीढ़ी को परिचित कराने की एक बेहतरीन पहल है। दूरदर्शन पर हर रविवार रात 9 बजे इसका प्रसारण होता है और मुझे बताया गया कि 75 सप्ताह तक चलने वाला है। मेरा आग्रह है कि आप समय निकालकर इसे खुद भी देखें और अपने घर के बच्चों को भी जरूर दिखाएं। और स्कूल कॉलेज के लोग तो इसको रिकॉर्डिंग करके जब सोमवार को स्कूल कॉलेज खुलते हैं तो विशेष कार्यक्रम की रचना भी कर सकते हैं। దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, మన కర్తవ్యాల గురించి మనకు తెలిసినప్పుడు, రాబోయే తరాల గురించి ఆలోచన ఉన్నప్పుడు మన సామర్థ్యం పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న అమృత సరోవరాల ప్రాధాన్యతను, విశిష్టతను ప్రధాని వివరించారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు అమృత సరోవర్ ఉద్యమంలో పాల్గొని చెరువులను అభివృద్ధి చేస్తున్నారని, వీటి ద్వారా భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతుందని ప్రధాని వివరించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో అమృత సరోవర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో మోదీ వివరించారు. అమృత సరోవరాలు పశువుల దాహాన్ని తీర్చడంతో పాటు నీటి సేకరణకు, సంరక్షణకు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సరోవరాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని కోరారు. आपको याद होगा, मन की बात में ही 4 महीने पहले मैंने अमृत सरोवर की बात की थी। उसके बाद अलग अलग जिलों में स्थानीय प्रशासन जुटा, स्वयंसेवी संस्थाएं जुटी और स्थानीय लोग जुटे। देखते ही देखते अमृत सरोवर का निर्माण एक जन आंदोलन बन गया है। जब देश के लिए कुछ करने की भावना हो, अपने कर्तव्यों का एहसास हो, आने वाली पीढ़ियों की चिंता हो, तो सामर्थ्य भी जुड़ता है और संकल्प नेक बन जाता है। अमृत सरोवर अभियान हमारी आज की अनेक समस्याओं का समाधान तो करता ही है, हमारी आने वाली पीढ़ियों के लिए भी उतना ही आवश्यक है। इस अभियान के तहत कई जगहों पर
पुराने जलाशयों का भी कायाकल्प किया जा रहा है। పౌష్టికాహార లోపాన్ని అధిగమించేలా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రయత్నాలను మోదీ వివరించారు. అస్సాంలోని బొంగాయిలో ప్రాజెక్టు సంపూర్ణ పేరుతో పోషకాహార లోపంపై పోరాటం జరుగుతున్న తీరును వివరించారు. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేందుకు అంగన్వాడీలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వచ్చే నెలలో పోషకాహారానికి సంబంధించిన మాసోత్సవాలు జరుగుతాయని, పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మకమైన విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సామాజిక అప్రమత్తతో కూడిన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి జరిగే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. मेरा बच्चा अभियान, इस मेरा बच्चा अभियान में इसका सफलतापूर्वक प्रयोग किया गया। इसके तहत जिले में भजन कीर्तन आयोजित हुए, जिसमें पोषण गुरु कहलाने वाले शिक्षकों को बुलाया गया। एक मटका कार्यक्रम भी हुआ। इसमें महिलाएं आंगनवाड़ी केंद्र के लिए मुट्ठी भर अनाज लेकर आती हैं और इसी अनाज से शनिवार को बाल भोज का आयोजन होता है। इससे आंगनवाड़ी केंद्रों में बच्चों की उपस्थिति बढ़ने के साथ ही कुपोषण भी कम हुआ है। कुपोषण के प्रति जागरूकता बढ़ाने के लिए एक यूनिक अभियान झारखंड में भी चल रहा है। 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనకు 70కి పైగా దేశాలు మద్దతిచ్చాయని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో చిరుధాన్యాల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు. దేశానికి విదేశీ అతిథులు, దేశాధినేతలు వచ్చినప్పుడు వారికి ఇచ్చే విందులో చిరుధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను ఉంచుతున్నామని, వాటి గురించి వారు ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. చిరుధాన్యాలపై వేదాలలో ఉన్న నేపథ్యాన్ని ప్రధాని వివరించారు. చిరుధాన్యాల ప్రయత్నాన్ని సఫలం చేసే బాధ్యత దేశ ప్రజలపై ఉందని, దీనిని కూడా ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని, అవగాహన పెంచాలని ప్రధాని కోరారు. చిరుధాన్యాలు రైతులందరికీ కూడా లాభదాయకమని, అనేక ఆరోగ్య సమస్యలు అధిగమించేందుకు ఈ చిరుధాన్యాలు దోహదపడతాయన్నారు. చిరుధాన్యాలకు సంబంధించి ఎన్నో స్టార్టప్లు మొదలవుతున్నాయన్నారు. రానున్న పండుగల్లో చిరుధాన్యాలతో వండిన పిండి వంటల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. आपको याद होगा कि यूनाइटेड नेशंस ने एक प्रस्ताव पारित कर वर्ष 2023 को इंटरनेशनल ईयर ऑफ मिलेट्स घोषित किया है। आपको ये जानकर भी बहुत खुशी होगी कि भारत के इस प्रस्ताव को 70 से ज्यादा देशों का समर्थन मिला था। आज दुनिया भर में इसी मोटे अनाज का, मिलेट्स का क्रेज बढ़ता जा रहा है। साथियों, जब मैं मोटे अनाज की बात करता हूं तो मेरे एक प्रयास को भी मैं आज आपको शेयर करना चाहता हूं। पिछले कुछ समय से भारत में कोई भी जब विदेशी मेहमान आते हैं, राष्ट्राध्यक्ष भारत आते हैं, तो मेरी कोशिश रहती है कि भोजन में भारत के मिलेट्स यानी हमारे मोटे अनाज से बनी हुई डिशेज बनवाऊं। और अनुभव यह आया है, इन महानुभावों को यह डिशेज बहुत पसंद आती है और हमारे मोटे अनाज के संबंध में, मिलेट्स के संबंध में काफी कुछ जानकारियां एकत्र करने का वो प्रयास भी करते हैं। मिलेट्स, मोटे अनाज प्राचीन काल से ही हमारे एग्रीकल्चर, कल्चर और सिविलाइजेशन का हिस्सा रहे हैं। हमारे वेदों में मिलेट्स का उल्लेख मिलता है और इसी तरह पुराण नुरु और तोलकप्पियम में भी इसके बारे में बताया गया है। డిజిటల్ ఇండియా నేడు పల్లె పల్లెకు అందుతోందని, దీనివల్ల దేశంలో కొత్త డిజిటల్ వ్యాపారస్తులు వస్తున్నారన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో జోసింగ్ గ్రామానికి 4G సేవలు స్వాతంత్ర దినోత్సవం నుంచి అందుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని వాటి విశేషాలను వివరించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో సింగ్ రావత్ దర్జీ ఆన్లైన్ ఈ-స్టోర్ నడుపుతున్న విశేషాలను, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియా శక్తితో ఆన్లైన్లో ఆర్డర్లను తీసుకుంటూ కొన్ని వందల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఓం ప్రకాష్ సింగ్ డిజిటల్ వ్యాపారస్తుడిగా అందిస్తున్న సేవలను వివరించారు. ఇంటర్నెట్ సౌకర్యంతో గ్రామాల నుంచి ఎన్నో సందేశాలు అందుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మీ గ్రామాలలో డిజిటల్ వ్యాపారస్తుల విజయ గాథలను తనకు తెలియచేయాలని, అలాగే సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధాని కోరారు. పర్వతాల గొప్పతనంపై హిమాచల్ ప్రదేశ్ నుంచి అందిన లేఖను ప్రధాని ప్రస్తావించారు.
స్పీటీ లోయలోని కొండ పొలాల్లో మహిళలు ఐకమత్యంతో బఠానీలను తెంపుతూ పాడే ఒక ప్రాంతీయ గీతాన్ని గురించి వివరించారు. అలాగే ఉత్తరాఖండ్లో ఔషధ మొక్కలు, వృక్ష సంపద, బేడుపండు ప్రాధాన్యతను, వాటి ఔషధ గుణాలను వివరించారు. రానున్న అనేక పండుగలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని వినాయక చతుర్థి, ఓనం పండుగలన్నీ మన సాంస్కృతిక నిండుదనానికి, వైభవానికి ప్రతీకలన్నారు. అలాగే ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, మన యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచాలని, ఇదే మేజర్ ధ్యాన్చంద్కు మనం అందించే నివాళి అన్నారు. దేశం కోసం మనమందరం కలిసిమెలిసి పనిచేయాలని, దేశ గౌరవాన్ని పెంచాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు. कल 29 अगस्त को मेजर ध्यानचंद जी की जन्म जयंती पर राष्ट्रीय खेल दिवस भी मनाया जाएगा। हमारे युवा खिलाड़ी वैश्विक मंचों पर हमारे तिरंगे की शान बढ़ाते रहें, यही हमारी ध्यानचंद जी के प्रति श्रद्धांजलि होगी। देश के लिए हम सभी मिलकर ऐसे ही काम करते रहें, देश का मान बढ़ाते रहें। इसी कामना के साथ मैं अपनी बात समाप्त करता हूं। अगले माह एक बार फिर आपसे मन की बात होगी। बहुत बहुत धन्यवाद। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నందికొట్కూరు పట్టణానికి చెందిన సెల్ షాప్ యజమానులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ 4G సేవలు విస్తరించడం వల్ల యువతకు ఎంతో ఉపాధి లభించిందన్నారు. అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత గురించి ఎంతో చక్కగా వివరించారని తెలిపారు. గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పినటువంటి విషయాలు చాలా అద్భుతము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఊరున వాడలా జెండాకి తిరంగా అని చెప్పి ఇంటింటిపైన పతాకాలు ఎగరవేసినాము. ఇంటర్నెట్ సేవలు ఎక్కడో మారుమూల పల్లెల్లో కూడా వినియోగించుకొని గ్రామాల్లో కూడా ఎంతోమంది యువత ఉపాధిని పొందుతూ ఉద్యోగపరంగా కానీ లేదా ఆన్లైన్ వ్యాపార పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందినారని చెప్పేసి మనవి చేయడం జరిగింది. మొబైల్ అంటే కూడా ఏంటి అనేది తెలియని దుస్థితిలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. అటువంటి వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ ఇండియాలో భాగంగా ఇంటర్నెట్ సేవల్ని 4G సేవల్ని ప్రతి గ్రామాన విస్తరించుకుంటూ వస్తున్నాడు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ ఇంటర్నెట్ సేవలు, బ్రాడ్బ్యాండ్ సేవలు వచ్చినప్పటి నుంచి యువతకు చాలా మందికి ఉపాధి కల్పించారు. అలాగే మొన్న మనము లాక్డౌన్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ కారణంగా ఎంతమంది ఇబ్బందులు పడ్డారో, ఎంతమందికి తిండి లేక అల్లాడారో చాలామందిని చూసాం. అటువంటి సమయంలో కూడా బ్రాడ్బ్యాండ్ సేవల్ని ప్రతి గ్రామాన, ప్రతి ఇంటిన తీసుకువెళ్ళి లాభాల బాటలో నడిపించిన ఘనత మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రయోజనాత్మక విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరి అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలతో కలిసి ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వరి మాట్లాడుతూ నీటి ఎద్దడి పరిష్కారానికి ప్రధాని తెలియజేసిన అమృత్ సరోవర్ చెరువులు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. అలాగే 75 ఏళ్ల భారత స్వాతంత్ర సంగ్రామం గురించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచే విధంగా అమృత్ మహోత్సవాలను నిర్వహించిన ఘనత ప్రధానికి దక్కుతుందన్నారు. యువతకు ప్రధాని మన్ కీ బాత్లో చెప్పే విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని విద్యార్థి సంఘం నాయకులు రాము తెలిపారు. ఏ రాష్ట్రంలో ఏ విధంగా వ్యవసాయం అవనియండి, కార్మిక వ్యవస్థ అవనియండి, లేదా అంటే చేతి వృత్తుల పనులు అవనియండి, లేదా అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసుకొని ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, ఏ విధంగా ఎర్నింగ్ చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని సేకరించి అది ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయనకి మన ప్రధాని ఒక మనలో మనిషిగా మనల్ని గుర్తిస్తుందని అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నాకున్నటువంటి చాలా విలువైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మరి స్టూడెంట్స్ వీళ్ళందరితోటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జరుపుకొని నరేంద్ర మోడీ గారి మనసులో మాటను వీళ్ళందరికీ తెలియజేసి వారి తాలూకా ప్రతిది కూడా ప్రతి వారం, ప్రతి నెల మేము జరిపించుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
నెల్లూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం నెల్లూరులో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశంలో మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. అని అధికారులందరూ ఒక చోట కూర్చొని, ప్రజాప్రతినిధులందరూ ఒక చోట కూర్చొని చర్చించుకోవడం ద్వారా సమస్యలు క్లియర్గా అర్థమవుతాయి. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయి, కొన్ని కొంత వ్యవధి పడడం ద్వారా పరిష్కారం అవుతాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పనులు కూడా ఉన్నాయి. ఇందాక రామనారాయణ రెడ్డి గారు చెప్పిన ఎస్ఎస్ కెనాల్ యొక్క భవిష్యత్తు, దానికి ఫండ్స్ కేటాయింపు, అది చిరకాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నటువంటిది. వీటన్నిటినీ కూడా స్లోగా వాటిని దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నెల్లూరు బ్యారేజీ, అదేవిధంగా సంగం బ్యారేజీలు కూడా చాలా కాలం నుంచి ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్స్. ఆ రెండు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హస్తాల మీదుగా ఫౌండేషన్ స్టోన్ వేయబడ్డాయి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అమూల్యమైనటువంటి హస్తాల మీదుగా ఒక వారం రోజుల్లోనే డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. వారం రోజుల్లోనే వాటిని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇది మంచి పరిణామం. కాబట్టి ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి త్వరితగతిన తీసుకువెళ్లే విధంగా, ఏ విధమైన ఆలస్యము లేకుండా, ఆలయాపం లేకోకుండా త్వరితగా వాటిని తీసుకువెళ్ళడం ద్వారా ప్రజల మన్నను పొందే విధంగా ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉన్నది. దాన్ని గుర్తించే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడప గడపకి ప్రభుత్వం అనేటువంటి ఒక నూతనమైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకువెళ్ళి ప్రజల దగ్గరికి మేమందరం వెళుతున్నాం, అధికారులు మేమందరం వెళుతున్నాం. వెళ్ళి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరాయో అవి వారికి గుర్తు చేస్తున్నాం. వినాయక చవితి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల పేరుతో ఉత్సవ కమిటీలను బెదిరిస్తోందని, కమిటీలను భయపెట్టడం మానుకోవాలన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుపై ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజా ఉద్యమం చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు రుసుములు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. అలాగే చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు ఏమైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించాలన్నారు. ఈ అనుమతులు మినహా ఎటువంటి రుసుములు కానీ, చందాలు కానీ తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రుసుము వసూలు చేస్తున్నారని వార్తలు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హరి జవహర్ లాల్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో వచ్చిన నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరుకోవడంతో డ్యాంలోని 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,966 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.